హాయ్ హాయ్ ఫ్రెండ్స్, పండగ వస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్. హే గాయ్స్, ఇప్పుడు వచ్చేసి మనం స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాం. లోటస్ టెంపుల్ చూసుకొని మనం లంచ్ చేసేసి అయితే మేము సిటీ బస్ ఎక్కాం గైస్. ఎక్కడ ఉప్పల్ నుంచి అయితే ఎక్కాం. అక్కడ నుంచి 1 అవర్ అయితే పట్టింది. ఇక్కడ అవుట్ చూడండి, బయట నుంచి చూడండి స్వర్ణగిరి ఎలా కనిపిస్తుందో. మేము 4 ఆ టైంకి అయితే మనం ఎంటర్ అయినాం. మేము వచ్చేసి కొంచెం వాక్ అయితే చేసాం, అంటే మళ్ళీ ఆటోలో పోయి ఆటోలో రావడం. మేము కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇంకా టైం ఉంది కదా, మేము నైట్ లైట్ చూద్దామనేసి మేము నడుచుకుంటూ వెళ్ళాం. ఇప్పుడే వెళ్తే మళ్ళీ జల్దీ దర్శనం అయిపోయి ఇంటికి వస్తామని మేము ఆ ఉద్దేశంతో వచ్చేసి నడుచుకుంటూ అయితే వెళ్ళాం గైస్. ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా. ఇంక అందరం ఆటలు పెట్టుకుంటా నిదానంగా అయితే నడుచుకుంటూ పోతున్నాం. అక్కడ మాత్రం సూపర్ ఉన్నాడు గైస్ దేవుడు. ఒక 12 ఫీట్, అప్రాక్స్ 12 ఫీట్ అయితే ఉంటాడు గైస్ దేవుడు. కళ్ళు చెదిరిపోయి మాకు వచ్చేసి ఒక 2.5-3 అవర్స్ పట్టింది గైస్ దర్శనం. ఎందుకంటే సాటర్డే ప్లస్ రష్ ఉంది, చిన్న జియర్ స్వామి కూడా వచ్చారు, అందుకనేసి రష్ ఉంది. అప్పుడైతే మేము ఇంకా అంతా చేసేసి అయితే రిటర్న్ ఇంటికి లేట్ అయితే అయ్యింది, 11:30 అలా అప్రాక్స్ అయింది. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. కొంచెం వాక్ అయితే చేయాలి గైస్. అక్కడ సరిగా రోడ్ అనేది అయితే లేదు, ఇంకా కొత్తగా కన్స్ట్రక్ట్ అయింది కాబట్టి ఇలా మొత్తం మట్టి మట్టి ఉంది. అప్పుడు ఈవినింగ్ కాబట్టి నైట్ వ్యూ ఎంజాయ్ చేయడానికి చాలా మంది అయితే వస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి ఎట్లా కనిపిస్తుందో, షాడో లాగా నీట్గా కనిపిస్తుంది. ఇంకా వెళ్తుంటే ఇంకా సూర్యుడు చాలా ఉన్నాడు గైస్. ఇంకా అట్ లాస్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే దీని బ్యాక్ సైడ్ ఫ్రెష్ అప్ అయ్యేది ఉంది. ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా అందరు బొట్టు పెట్టేసుకుని అయితే గుడిలోకి ఎంటర్ అయ్యాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియోలో నాకు జరిగిన గుడ్ న్యూస్ అయితే లాస్ట్లో చెప్పా గైస్. అప్పటికప్పుడు తెలిసింది గుడ్ న్యూస్, అందుకే అప్పుడైతే రివీల్ చేశా. నేను ఫస్ట్ టైం అయితే స్వర్ణగిరికి అయితే వెళ్తున్నా గైస్. అక్కడ వచ్చేసి ఒక ఐ ఫీస్ట్ మూమెంట్ అయితే నేను చూసా. అది పర్మిషన్ తీసుకొని అయితే నేను సాటర్డే వీడియో అలో లేకుండంట, పర్మిషన్ తీసుకొని అయితే నేను రికార్డ్ అయితే చేసా పైన నుంచి. ఆ వీడియో మిడిల్ గైస్. ఇప్పుడైతే బొట్టు పెట్టేసుకొని లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా టెంపుల్లోకి. మనం టెంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది టెంపుల్, సన్ ఉంది కాబట్టి కనిపించకుంది. ఓకే, టెంపుల్లోకి వెళ్ళాక చూపిస్తాను. మొత్తం చూపించలేను, ఎందుకంటే ఫోన్ బయటే డిపాజిట్ చేసి దేవుని దర్శించుకోవాలా. జనాలు అయితే దండి ఉన్నారు. ఎంతసేపు అవుతుందో దర్శనం అయితే తెలియదు. ఇప్పుడు వచ్చేసి టైం మాకు 5 అయితే అవుతుంది గైస్. దర్శనం అయ్యాక మళ్ళీ మాట్లాడతా, ఓకేనా? అంతవరకు బాయ్ బాయ్. ఎంటర్ అయితే అయిపోయినాం గైస్. ఇదైతే ఎంట్రన్స్. ఇందులో నుంచి మనం అయితే పైకి అయితే వెళ్ళాలి గైస్. ఇది వచ్చేసి టెంపుల్. ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే బ్రహ్మరథం అయితే ఉంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి దర్శించుకోవాలి. ఇలా అయితే మనం స్టేర్స్ ఎక్కుకుంటూ అయితే వెళ్ళాలి గైస్. వచ్చేసి మనకి అన్ని అవతారాలు అయితే పెట్టారు గైస్. మత్స్య అవతారం, నెక్స్ట్ వి గాట్ కూర్మ అవతారం, లైన్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. కొన్ని స్టెప్స్ ఎక్కేస్తే మనం అయితే పైకి వెళ్తాం. ఇక్కడ వరాహ అవతారం గైస్. నెక్స్ట్ ఇలాగే ఫాస్ట్ నరసింహ అవతారం, వామన అవతారం. ఇక్కడ చూడ్డానికి సూపర్ ఉంది గైస్. నెక్స్ట్ పరశురామ అవతారం. జనాలు సాటర్డే కాబట్టి దండి ఉన్నారు గైస్. శ్రీరామ అవతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం, నెక్స్ట్ కల్కి అవతారం. ఇలా అన్నీ అయిపోయే లోపల స్టేర్స్ అయితే కూడా అయిపోయాయి గైస్. ఇప్పుడు డైరెక్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం పైకి. స్టేర్స్ కూడా అయిపోయాయి. స్టేర్స్ అన్నీ ఎక్కేసరికి ఇలా ఉన్నారు. జనాలు అయితే చాలా ఉన్నారు గైస్. ఇవి వచ్చేసి వైకుంఠ ఏకాదశికి చేసిన డెకరేషన్ అయితే అలాగే ఉంచారు, అందుకే ఇంత కళగా ఉంది. గైస్ ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా.
2 అవర్స్ అయితే 5కి పోయి ఉంటే 7:30కి బయటకు వచ్చిన, అంటే 2.5 అవర్స్. ఎందుకు లేట్ అయిందంటే చిన్న జిఆర్ స్వామి అయితే వచ్చారు గైస్, అందుకనే లేట్ అయ్యింది. ప్రసాదం అయితే ఇచ్చారు పోయింది. ఇప్పుడు మనం వచ్చేసి డైరెక్ట్ పోతున్నాం. ఇక్కడ అన్న ప్రసాదన లేదు, ఓన్లీ దొన్నెలో ప్రసాదం ఇచ్చారు. ఆఫ్టర్నూన్ ఒకటే ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తారు గైస్. దర్శనం మాత్రం సూపర్ అయింది. అది వాటర్ లో ఉంటాడు కదా విష్ణువు, అదైతే సూపర్ హై ఫీస్ట్ గైస్ అది ఒకటైతే. మళ్ళీ ఇప్పుడు కిందికి వెళ్ళి ఏం తింటాం అదొకటి చూపించేసి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఓకేనా గైస్? గుడిలో ఉండంగానే మా ఫ్రెండ్ ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పినాడు. నాకు 8.8 అయితే వచ్చాయంట రిజల్ట్ అయితే. దేవుడి దర్శనం ఎంత పుణ్యమో దేవుడండి గైస్, వెంకటేశ్వర స్వామి దర్శనం. ఓకే గాయస్, ఇంకా చూపిస్తాం ముందు. ఈ హ్యాపీ న్యూస్ ని స్వర్ణగిరిలో నేను చూడాలనుకున్నాను, చూడండి గైస్, అది రాసి పెట్టింది. ఓకే గాయస్, స్వర్ణగిరిలో దర్శనం సూపర్ అయింది. దర్శనంతో పాటు గుడ్ న్యూస్ కూడా అయితే విన్నాను. ఓకే, స్వర్ణగిరిని అయితే ఇక్కడ బయట నుంచి నేను హైవే నుంచి తీసా కదా ఆఫ్టర్నూన్, అక్కడ నుంచి అయితే లైట్స్లో చూడండి ఎంత బాగున్నారో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వద్దాం. బాయ్ బాయ్, అంతా ఫొటోస్ చూడండి.